పెద్దలు పార్టీ పరంగా వర్కింగ్ ప్రెసిడెంటే కాదు, ఇవాళ ఏ సమస్య ఉన్నా స్పందిస్తూ గాంధీ భవనే కాదు గ్రామాలలో కూడా పార్టీ కోసం నెక్స్ట్ టైం నేను పోటీ చేయ అవసరం ఉంటే నిర్మల పోటీ చేస్తుంది, కానీ నాకు పదవులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమని రాహుల్ గాంధీ గారు కూడా ఎంతో ఇష్టపడతారు జగ్గారెడ్డి గారని. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మేము ఎంపీగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్పై కాంగ్రెస్లో 6 సార్లు గెలిచిన వ్యక్తిగా నాకు పరిచయం ఉన్న జగ్గారెడ్డి గారు అంటే ఒక మాస్ పబ్లిక్ పేదల పక్షాన ఉంటాడు కాబట్టి నాకు కూడా ఇష్టం. దాని గురించి నెక్స్ట్ ఎట్లా గెలిపించాలి, మన పథకాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం కానీ, ఆర్టీసీ కానీ, ఉచితంగా ఫ్రీ కరెంట్ కానీ, ఇంకా ఏం చేస్తే ఉంటుంది. జిల్లాల వారీగా నల్గొండలు ఎన్ని పెరగబోతున్నాయంటే 6 సీట్లు పెరుగుతాయని మా లెక్క. మహబూబ్నగర్లో 14కి వెళ్ళి 20 కావచ్చు, నల్గొండలో 12కి వెళ్ళి 18 సీట్లు, అంటే 6 అసెంబ్లీలు పెరుగుతాయి. ఇట్లా దక్షిణ తెలంగాణలో ఎట్లా 90% గెలుస్తాం. ఉత్తర తెలంగాణ ఎక్కడెక్కడ వీక్ ఉందో మనందరం ఫోకస్ పెట్టాలని చర్చించుకున్నాం, అంతే తప్ప ఏం లేదు, వేరే విషయాలు ఏం లేదు. తుంగతుర్తి విషయం అడిగితే అది మీరు సీనియర్ నాయకులుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు అన్నీ తెలుసు. కార్యకర్తల కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, ప్రజల నష్టాలు అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన నేను చెప్పేది ఏముంటుంది, నన్ను అడిగిన ఒపీనియన్ చెప్పినా అందరినీ కలిసి పనిచేయమని చెప్పండి. మీరు పిలిచి అందరు 2 వర్గాలను కూర్చోబెట్టి అక్కడ ఉండి, నేను ఎంపీగా ఉన్నా, రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఇప్పటికి కూడా నా దగ్గరకు వచ్చి పని చేసుకుంటారు. కానీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళని కూర్చొని సమన్వయం చేయండి. ఇట్లా వీధిలో పడి మండల కాంగ్రెస్లని ఆ పోస్టులకని ఇట్లా మనం అనుకుంటే అవతల పార్టీ ఉందలా. మనం రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయాలి, మాది ఫస్ట్ టార్గెట్. నా టార్గెట్ అయితే అది. నాకు పదవులకు ముఖ్యం కాదు. నాకు పదవుల కోసం నేను మొన్న మెజార్టీ వచ్చినాక అందరూ ఢిల్లీకి పోయినారు సీనియర్లు, ఎవరు పేరు చెప్పే అవసరం లేదు. నేను ఢిల్లీకి పోయినా మంచి పదవి కావాలని, పోర్ట్ఫోలియో కావాలని పోయినా. అంటే సో నేను కూడా ఇప్పుడు కూడా పార్టీ కోసం చిన్నప్పటికే ఎన్ఎస్పీ రాజీవ్ గాంధీని చూసి అట్రాక్ట్ అయ్యి పార్టీలో తిరుగుతున్నా. నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. ఆయన జీవితం అంకితం చేసి ఇలా మొత్తం ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాడు. ఎవరు ఎంతమంది అవహేళన చేసినా ఆయన వెనుకకు పోతలేడు. ఆ పాదయాత్ర మీరు చూడండి, కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్కి పోతే మేము అందరం ఎండింగ్ పోతే 3 రోజులు 4 జాకెట్లు వేసుకొని అయినా మేము ఇట్లా భయపడితే ఆయన టీషర్ట్ ప్యాంట్ మీద ఆ -30 డిగ్రీలో చేసిందంటే భారత్ జోడో నఫరత్ జోడో యాత్ర. కాంగ్రెస్ అని చెప్పలేక అందరం కలిసి ఉండాలని. అలాంటి నాయకుడు ప్రధానమంత్రి అయితే ఇంత పెద్ద దేశంలో ఎన్నో కులాలు ఇట్లా సమైక్యం ఉన్న సెక్యులర్ కంట్రీ కాబట్టి అలాంటి నాయకుడు ప్రధానమంత్రిగా చూడాలన్నది కోరిక. మా కార్యకర్తలు నాయకులకు చెప్తున్నాం, కొందరికి పదవులు ముందు వస్తాయి, కొందరికి వెనకకు వస్తాయి, కానీ కలిసి పనిచేయండి. రోడ్డు మీద రాకండి. ఏమనుంటే వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ చెప్పండి. జిల్లాలో మీకు ఏమైనా అది డెవలప్మెంట్ వర్క్స్ కావాలి, నిధులు కావాలంటే మంత్రులుగా మాకు చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారు తీసుకుపోతాం. తప్పకుండా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ డెవలప్ చేసుకుంటూ ఈరోజు మళ్ళా నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పక్కా వస్తుంది. ఇక్కడ పక్కా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడు ఈసారి. పోయినసారి దగ్గరకు వచ్చి మిస్ అయ్యిండు. ఇప్పుడు ఎన్ని సీట్లు పక్కా పెరుగుతున్నాయి పార్లమెంటు, 64 అసెంబ్లీ పెరుగుతున్నట్టు మా లెక్కలు. అది 2 నెలల్లో ఈ బిల్లు అన్నీ పాస్ అయిపోతాయి పార్లమెంట్లో. సో 183లో దక్షిణ తెలంగాణలో ఎన్ని ఉంటాయి? 20 మహబూబ్నగర్, 18 మాయి, ఖమ్మం 13. పోయినసారి ఎంత 36 సీట్లకు 33 గెలిచినాం. ఏఐసిసి 3 సంవత్సరాల కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కార్యకర్త ఉన్న వాళ్ళకి మండల ప్రెసిడెంట్లు ఇవ్వాలి అనేది నిబంధన ఉన్నది. నాకు కూడా డైరెక్షన్ గతంలో మొన్నటిదాకా ఉంటే నా దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ అని ఉండే, అందరు సీనియర్స్ వాళ్ళు. అంటే నేను 20 ఏళ్ళ కింద పోయిన కాంగ్రెస్లో, వాళ్ళు కాంగ్రెస్ 40 ఏళ్ళకి ఉంచున్నారు. వాళ్ళనే పెట్టినా నేను. అయితే వాళ్ళని నేనేమన్నంటే లేదు, మా ప్రెసిడెంట్కి చెప్పిన, నిర్మలకి చెప్పిన, మేడం అట్లా కాదు, వీళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, నేను వాళ్ళని పెట్టాలనుకుంటున్నానంటే పిసిసి ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేశారు. అంటే పాపం ఈమె నా భార్య కదా, ఆమె నాకు ఎక్కువ చెప్పలేకపోయి ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసిండు, ప్రెసిడెంట్ సాబ్ చేసిండు. అన్న మరి ప్రెసిడెంట్ చెప్పినా నువ్వు పేర్లు చేంజ్ చేస్తలేవు, 3 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న వాళ్ళని నువ్వు తీసేయాల్సిందే, అండ్ 3 ఏళ్ళు కరెక్ట్గా ఉన్న వాళ్ళనే పెట్టాలి.
అని నాకు ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు నేనేం చేసిన అంటే ఈ బ్లాక్ ఇప్పుడు ఇటోళ్ళ నాటు చేసేసి 3 ఏళ్ళ సీనాడుని చూసే పెట్టిన. అట్లా అందరి వాళ్ళు మినిస్టర్ ఉండని లేకపోతే సీఎం గారు ఉండని ఎవరైనా ఉండని నిబంధన ఏఐసీసీ అందరికీ అదే ఉంటుంది కదా ఇక. కాబట్టి ఇక్కడ 3-4 మండలాలు ఏఐసీసీ పరిధిలో లేవు. 2.5 year సీనియారిటీ ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడంటే ఒకరు ఇద్దరేమో సామ్యాలు ఎమ్మటి జాయిన్ అయ్యారు ఇది కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు 2.5 year. కొందరేమో పార్లమెంట్ ఒకరో ఇద్దరు పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు జాయిన్ అయ్యారు. అది నేను మొన్న సామ్యాలకి ఎమ్మెల్యేకి చెప్పిన, డీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఇది ఉంది మరి దీన్ని ఎట్లా సవరణ చేస్తావు చేసుకోవాలి నువ్వు అనేది కూడా చెప్పినది. అది ఎట్లా ఏఐసీ డైరెక్షన్ అయితే కాదనం కదా, నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు. అప్పీల్ కూడా రాసిన దాంట్లో ఆయన అప్పీల్ కూడా రాసిన 20 తారీఖు సబ్మిట్ చేసేస్తా, పీసీసీ ప్రెసిడెంట్ గారికి చేసేస్తుంది అంతా. మంత్రులు ఇప్పటికైతే వెంకన్న ఏం మాట్లాడుతా ఏమి పెద్దగా చెప్తే కదా నేను వెంకటరెడ్డి గారు పెద్దగా దాని మీద ఇక అది మనం ఇక ఆయన ఎందుకో మరి పెద్దగా ఇన్వాల్వ్ అవుతలేడు. కాకపోతే కొంత ఆ నియోజకవర్గాల సీనియర్స్ ఉన్నారు కదా, 30-40 ఏళ్ళు ఉన్నారు, పలానా ఉన్నారు, మరి దాన్ని ఎట్లా చేస్తారో చూడండి. ఇక యాజ్ ఎ మినిస్టర్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుండదు. ఇక అన్న నేను సీనియర్ నాయకుడిని నేను దీంట్లో నేను ఇక నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టద్దు కొంత అని చెప్పి వారి అభిప్రాయం అనమాట. అంటే ఎమ్మెల్యే గారు ప్రాధాన్యత ఉంటుంది, పార్టీ నిబంధనలు కూడా ఉంటాయి, ఏఐసీసీ నిబంధనలు కూడా ఉంటాయి. దాని అల్టిమేట్ పార్టీ కదా సుపీరియర్, అల్టిమేట్ పార్టీ చెప్పింది తినాలి కదా అందరము. పార్టీ చెప్పింది తినాలి. ఆడ ఇక నేను నువ్వు అంటే కాదు కదా, ఇక దొంగ దూడతానికి కాదు. నేను జనరల్గా చెప్తున్నా, గెలిస్తే 4.5 ఏళ్ళు మాది నడుస్తుంది, బీఫాల్ ఇచ్చేటప్పుడు ఏఐసీసీ పీసీసీ నడుస్తుంది. ఆడ జగ్గారెడ్డి అని ఉండని ఇంకెవరని ఉండను ఆడ. నేను ఒక నియోజకవర్గం చెప్తలేను, ఈ జనరల్ పాలిటిక్సే అంత కదా. కాబట్టి అది అట్లా మనం అన్నిటికీ సుపీరియర్ అనుకుంటే కూడా కాదు అట్లా. అది నేను ఓవరాల్గా కాంగ్రెస్ రాష్ట్రం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఒక నియోజకవర్గం నుంచి మాట్లాడతలేను. ఎమ్మెల్యే గెలిస్తే 4.5 ఏళ్ళు హీరోనే, బీఫాల్ ఇచ్చేటప్పుడు మళ్ళీ అసలు కథ ఆడుంటుంది. మళ్ళీ ఆడంతా కట్టు పెట్టాలంటే నాది కూడా పెట్టేస్తారు ఎంతసేపు. జనరల్గా మాట్లాడుతున్నావు, ఒక కాన్షియన్స్ గురించి కాదు అది. ఇప్పుడు నా కాన్షియన్స్ గురించే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. అట్లా నేను ఎవరి కోసం ఇంకా వ్యక్తులు వేరేల కోసం చెప్తలేను. అది రేపు పనితీరు ఎమ్మెల్యేలో బాగాలేదనుకో, పని లేదు ఎమ్మెల్యే గెలవాడు అని ఉందనుకో, సీఎం గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉందనుకో ఆయన కూడా కట్టు పెట్టవచ్చు. ఆయన అంటాడు, రేపు సీఎం గారు అంటారు 6 నెలల ముందు రిపోర్ట్స్ వస్తే ఏ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందని చూస్తాడు, అడుగుతాడు కదా, ఇంటెలిజెన్స్ ఇస్తారు కదా. సరే ఎమ్మెల్యేని పెడితే ఇప్పుడు సపోజ్ నాదే ఇక నేను వేరేల కోసం చెప్పా. ఇప్పుడు జగ్గారెడ్డి ఉన్నది, జగ్గారెడ్డికి ఇస్తే గెలిచినట్లేదు అని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు అనుకో, ఆయన కూడా అడుగుతాడు, సార్ జగ్గారెడ్డికి ఇస్తే గెలిచినట్లేదు, మరి వేరే వాళ్ళకి ఇస్తే బయట పట్టేట్టున్నది, మరి ఏం చేద్దామని అంటే మరి రేపు గవర్నమెంట్ రావాలంటే నాకు కూడా కట్టు పెడతారు, ఏముందా.